బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే నాయిని మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే అందరికీ మంచిదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఒక మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ నియోజకవర్గాలను కలుపుకుంటూ పోవాల్సింది పోయి చిచ్చు పెడితే ఎలా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఉండే భద్రకాళి ఆలయంలో మంత్రికి నచ్చిన వారికి కమిటీ సభ్యుల పదవులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. మాకు కూడా నేను మీది ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము అక్కడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. ఎవరి పద్ధతి రైట్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం మరలా వరంగల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి మధ్య వర్గ విభేదాలు రాజుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, వరంగల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా ఆధిపత్య పోరు అయితే కొనసాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వర్గ పోరుతో కాంగ్రెస్ పార్టీ తలలు పట్టుకుంటుంది అధిష్టానం. అయినప్పటికీ కూడా వరంగల్లో మాత్రం నేతల తీరు మారడం లేదనేది అయితే తెలుస్తుంది. అయితే నిన్న భద్రకాళి దేవస్థానంలో 2 ధర్మకర్తలను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ 2 ధర్మకర్తల మండలి కమిటీ సభ్యులుగా ప్రకటించడాన్ని మాత్రం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి మంత్రిపై అసహనం వ్యక్తం చేశాడు. తన నియోజకవర్గంలో ఉన్న దేవస్థానానికి కమిటీ సభ్యులను నియమించేటప్పుడు కనీసం నాకు ఒక మాట కూడా చెప్పడం లేదు. నా మనుషులకు అవకాశం ఇవ్వకుండా తన సొంత ప్రయోజనాలకు తన పార్టీకి తన నియోజకవర్గంలోని కార్యకర్తలుగా ఎక్కువగా అవకాశాలు ఇస్తుందంటూ ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో కలుపుకొని పనిచేస్తానని అధిష్టానానికి చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే ఒంటెద్దు పోకడలు పోతున్నారు మంత్రి దంపతులు అంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే నేరుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఫోన్ ద్వారా కంప్లైంట్ కూడా చేశాడు. అయితే దానిపైన స్పందించిన కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసము అక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ మీడియాతో చిట్చాట్ చేస్తూ నాయని రాజేందర్ రెడ్డి ఏదో ఒకసారి అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచాడు, నాకంటే చిన్నవాడు, అతని విజ్ఞతకే తన మాటలను వదిలేస్తున్నాను అంటూ కూడా అటు కొండా సురేఖ చెప్పడం అయితే కొసమెరుపుగా ఉంది. ఇద్దరి మధ్య మాత్రము మరోసారి ఆధిపత్య పోరు, అటు వర్గ పోరు స్పష్టంగా కనిపిస్తుంది. వంశీ, ఇప్పటికైనా నాకు మంత్రి హోదాలో 2 కమిటీ సభ్యులను నియమించే అవకాశం లేదా అంటూ కూడా కొండా సురేఖ ప్రశ్నించడమే కాకుండా ఈ 2 ప్రకటించిన పేర్లను అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే నేను ప్రకటించాను తప్ప నా వ్యక్తిగతంగా ఎవరు కాదు అంటూ కూడా చెప్పడమే కాకుండా నాయని రాజేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాత్రం ఏదో అదృష్టం కొద్ది ఎమ్మెల్యేగా గెలిచాడంటూ కూడా వ్యాఖ్యలు చేయడం అయితే తీవ్ర సంచలనంగా మారింది. వంశీ, మరొకసారి ఇద్దరి మధ్యనైతే వర్గ పోరు ఆధిపత్య పోరు అయితే మరొకసారి బయటపడింది. వంశీ, థ్యాంక్ యూ ప్రశాంత్.